షమర్ జోసెఫ్ వెస్టిండీస్కి చెందిన ఒక సాధారణ పేస్ బౌలర్. ఆసీస్పై తొలి టెస్ట్ ప్లేయింగ్ 11లో ఇతని పేరు ప్రకటించగానే బౌలర్లు ఎవరు లేక ఆడిస్తున్నారనుకున్నారు. నెంబర్ 11లో బ్యాటింగ్కి వచ్చినప్పుడు 5 నిమిషాలు క్రీజులో ఉంటే గొప్పే అనుకున్నారు. బౌలింగ్కి వచ్చినప్పుడు వికెట్ తీయడమే గగనం అనుకున్నారు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో 41 బంతుల్లో 36 పరుగులు చేసి విండీస్ పరువు కాపాడాడు. ఇది గాలివాటమే అయినా ఆ తరువాత అసలైన సీన్ జరిగింది. ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబ్సేనల్ను అవుట్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. షమర్ జోసెఫ్ బాగా ఆడిన అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఓడిపోయింది. అయితే తాజాగా గబ్బాలో జరిగిన రెండో టెస్టులో ఈ యువ పేసర్ ఆసీస్ వెన్నువిరిచి వెస్టిండీస్కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. మూడో రోజు ఆటలో భాగంగా స్టార్క్ వేసిన పదునైన యార్కర్కు షమర్ గాయపడ్డాడు. దీంతో బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడాడు. 4వ రోజు బౌలింగ్కు వస్తాడో రాడో తెలియని పరిస్థితి. అసలే స్వల్ప లక్ష్యం. దీనికి తోడు ఈ విండీస్ పేసర్కు గాయం. దీంతో ఆస్ట్రేలియా విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. షమర్ జోసెఫ్ రాకతో మొత్తం సీన్ మారిపోయింది. 216 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్కు చొక్కలు చూపించాడు. 7 వికెట్లు తీసుకొని విండీస్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. 4వ రోజు ఆటలో మొత్తం 8 వికెట్లు పడగా కేవలం 11 ఓవర్లలోనే షమర్ 7 వికెట్లు పడగొట్టాడు. గాయాన్ని సైతం లెక్క చేయకుండా బౌలింగ్ చేసిన ఈ విండీస్ పేసర్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విండీస్ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా విండీస్ అవతరించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ షమర్ జోసెఫ్ దక్కించుకున్నాడు. మరి షమర్ జోసెఫ్ ప్రదర్శనపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.